హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు టెట్ తెలుగు పేపర్లలో భాగంగా అంటే ప్రీవియస్ పేపర్స్ అనుసరించి ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా మనమైతే ఇక్కడ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సిలబస్ అంతా కవర్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోదాము. రైట్, వస్త్రం అనేది ఎలాంటి పదము? వస్త్రము అనేది ఎలాంటి పదము అని అన్నాడు. ఇక్కడ వస్త్రము అని అంటే ఆప్షన్స్ ద్విత్వ పదము, ఆప్షన్ 2 సంశ్లేష పదము, సంయుక్త పదము అనేటువంటివి ఇచ్చిర్రు. అక్కడ వస్త్రము అనేటువంటి చూసినట్లయితే ఇక్కడ ఇందులో స్త్రా అనేది ఉన్నది. స్త్రా అనేది ఉన్నది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అక్షరం ఏమిటి అవుతుంది అని అంటే సంశ్లేషాక్షరము అవుతుంది. సంశ్లేషాక్షరము అవుతుంది. ఏమవుతుంది అని అంటే సంశ్లేషాక్షరము అవుతుంది. రైట్, సంశ్లేషాక్షరము అని అంటే ఏంది? అదేవిధంగా మరి ఇక్కడ కాకు కావొత్తే ఉందనుకోండి, అదేమైతుంది? ద్విత్వాక్షరము అవుతుంది. అదేవిధంగా రాకు యావత్తుందనుకోండి, అదేమైతుంది? సంయుక్తాక్షరము అవుతుంది. సంయుక్తాక్షరం అవుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటి మీద తప్పనిసరిగా బిట్స్ అనేటువంటి వస్తున్నాయి. ముఖ్యంగా పేపర్ 1 వాళ్ళకి ఎక్కువగా వీటి మీద బిట్స్ అనేటువంటి వస్తున్నాయి. కాకు కావస్తు వస్తే ద్విత్వాక్షరము, రాకు యావత్తు వస్తే సంయుక్తాక్షరము, సాకు అంటే ఇట్లా అంటే వేరే ఒత్తులు వస్తే అవి సంశ్లేషాక్షరం. నేను నిర్వచనం చెప్తా, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా రావడాన్ని ఏమంటారు అని అంటే సంశ్లేషాక్షరం అని అంటారు. వీటి మీద మనకు మంచి ఐడియా అయితే మనకి ఇక్కడ రావాలి వర్ణమాలకు సంబంధించి. మరి ఇక్కడ వస్త్రము అనేది ఎలాంటి పదము అని అన్నాడు కాబట్టి ఇక్కడ స్త్రా అనేది సంశ్లేషాక్షరము కాబట్టి అది ఏ పదము అవుతుంది అని అంటే సంశ్లేష పదము అనేటువంటిది అవుతుంది. ఆప్షన్ 1 ద్విత్వ పదము, ఆప్షన్ 2 సంశ్లేష పదము, ఆప్షన్ 3 సంయుక్త పదము, ఆప్షన్ 4 సరళ పదం అని అన్నాడు. ఆన్సర్ వచ్చేసి సంశ్లేష పదం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యారాలావాలను ఏమంటారు అని అన్నాడు. ఇక్కడ యారాలావాలను ఏమంటారు? యారాలావాలను ఏమంటారు అని పక్కన వేసినట్లయితే ఆప్షన్స్ లో నెంబర్ 1 ఊష్మాలు, నెంబర్ 2 పరుషాలు, నెంబర్ 3 సరళాలు, నెంబర్ 4 అంతస్తాలు. అసలు ఊష్మాలు అని అంటే ఏంది? ఊది పలకబడేటువంటి అక్షరాలను ఊష్మాలు అని అంటారు. ఏమేంటి ఉంటాయి? షే, ష, స, హ ఊది పలకబడతారు. పరుషాలు అని అంటే ఏంది? కచడ తపలను పరుషాలు అని అంటారు. కచడ తపలను పరుషాలు అంటారు. సరళాలు అని అంటే ఏంది? గజడ తపలను సరళాలు అని అంటారు. అంతస్తాలు అని అంటే ఏంది? యారాలావాలను అంతస్తాలు అని అంటారు. ఇవి వర్ణమాలకు సంబంధించినటువంటి దాంట్లో మనం చూసుకోవచ్చు. ఇంకా వర్ణమాలకు సంబంధించి చూసినట్లయితే ఏ, ఏ, ఓ, ఓ వీటిని ఏమంటారు? వక్రాలు అని అంటారు. అదేవిధంగా ఐ, ఔలను వక్రతమాలు అని అంటారు. వక్రతమాలు అని అంటారు. వక్రతమాలు. ఓకే, అదేవిధంగా అల్ప ప్రాణాలు అని వేటిని అంటారు అని అంటే అల్ప ప్రాణాలు అని అంటే కచట తప, కచట తప, అదేవిధంగా గజడ తపలను అల్ప ప్రాణాలు అని అంటారు. మహాప్రాణాలు లేదా మహాప్రాణములు అని వేటిని అంటారు అని అంటే ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ. రైట్, నెక్స్ట్ అనునాసికాలు అని వీటిని అంటారు అని అంటే అనునాసికాలు అని వీటిని అంటారు అని అంటే ఇన్య, ఇని, అన, న, మ. అదేవిధంగా రేఫాలు అని వీటిని అంటారు అని అంటే రా, కామ, బండిరాలను రేఫాలు అని అంటారు. ఓకే, మరి ఇక్కడ ఈ మహాప్రాణాలకే మహాప్రాణాలని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. వర్గ యుక్కులు అని పేరుతో పిలుస్తారు. వర్గ యుక్కులు. అదేవిధంగా వక్రతమములను వీటిని ఉచ్చరించినప్పుడు 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీటికి ప్లుతములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ప్లుతములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. అంటే
శేషాసాలనేమో ఊష్మాలు అని అంటారు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. శేషాసాహాలను ఊష్మాలు అని అంటారు. కచడ దెబ్బలను పర్షాలు అని అంటారు. గజర దెబ్బలను సరళాలు అని అంటారు. యారాలావాలను అంతస్తములు అని అంటారు. ఏ ఓలను వక్రాలు అని అంటారు. ఔలను వక్రతమాలు అని అంటారు. ఆ కచడ తప గజ దెబ్బలను అల్ప ప్రాణాలు అంటారు. ఖచడ తప గజడ దెబ్బలను మహాప్రాణాలు అంటారు. ఇని అనా నామాలను అనునాసికాలు అని అంటారు. అదేవిధంగా బండిరాలను ఏమంటారు అని అంటే రేఫాలు అని అంటారు. ఓకే, ఇది వర్ణమాలకు సంబంధించినటువంటి గుర్తుపెట్టుకుంటే వర్ణమాలకు సంబంధించి ఏ బిట్ వచ్చినా కానీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ ఒకటేనండి, యారాలావాలను ఏమంటారు అని అన్నాడు. ఒక్క ప్రశ్న అడిగిండు, నేను ఇక్కడ 15 ప్రశ్నలు చెప్పిన. అంటే ఇట్లే అన్నమాట ఎనాలిసిస్ అనేటువంటిది. ఓకేనా రైట్. మనిషికి వినయము అలంకారము అయితే అతి వినయము పనికిరాదు. ఈ వాక్యంలో గీత గీసిన పదము ఏ భాషా భాగానికి చెందుతుంది? అసలు భాషా భాగాలు ఎన్ని రకాలు? 5 రకాలు. 1 నామవాచకము, 2 సర్వనామము, 3 క్రియ, 4 విశేషణము, 5 అవ్యయము. నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. మనిషికి వినయము అలంకారము అయితే అని అన్నాడు. ఇక్కడ అయితే అతి వినయము పనికిరాదు. ఈ వాక్యంలో గీత గీసిన పదము అయితే అనేది నామవాచకం కాదండి, సర్వనామం కూడా కాదు, క్రియ కూడా కాదు, విశేషణం కూడా కాదు. ఇది ఏమిటి అని అంటే అవ్యయం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే అనేటువంటిది అవ్యయము. లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి వాటిని ఏమంటారు అని అంటే అవ్యయములు అని అంటారు. అవ్యయములు అంటారు. లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి వాటిని అవ్యయములు అని అంటారు. మరి విభక్తి ప్రత్యయముల గురించి ఏంటి అని చూసినట్లయితే డూమువులు ప్రథమా విభక్తి. తర్వాత చెప్తాను, ఏదన్నా బిట్ వచ్చినప్పుడు అక్కడ విభక్తి ప్రత్యయాల గురించి మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెప్పడం అనేటువంటిది అసమంజసం. రైట్, అసందర్భం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే అనేటువంటిది ఏమవుతుంది అంటే అవ్యయము అవుతుంది. అవ్యయం గురించి చాలా వీడియోలలో చెప్పడం జరిగింది. వలనన్ కంటెంట్ పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు? ఇక్కడ వచ్చింది చూడండి. అసలు విభక్తి ప్రత్యయాల గురించి మనం తెలుసుకోవాలి. విభక్తి ప్రత్యయాలు ఫస్ట్ డూమూవులు ఏ విభక్తి ప్రత్యయాలు? డూమూవులు. తర్వాత ఇది డూమూవులు ప్రథమా విభక్తి. రైట్. నిన్ను, నున్ను, లన్ను, కూర్చి, గురించి. నిన్ను, లన్ను, కూర్చి, గురించి ద్వితీయ. రైట్. నెక్స్ట్ చేతన్ చేన్ తోడంతోన్. చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ. కొరకున్ ఖై చతుర్థి. వలనన్ కంటెన్ పట్టి నుండి పంచమి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి. అందున్ నన్ సప్తమి. ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఇవి విభక్తి ప్రత్యయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ వలనన్ కంటెంట్ పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు అని అన్నారు. ఆన్సర్ వచ్చేసి వలనన్ కంటెంట్ పట్టి అనేటువంటిది ఏ విభక్తి ప్రత్యయాలు? పంచమి విభక్తి ప్రత్యయాలు. డూమువులు ప్రథమా విభక్తి. నిన్ను, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతోన్
తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి నుండి పంచమి విభక్తి, కినుకుని యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధనా ప్రథమ విభక్తి. ఓకే, ఇవి విభక్తి ప్రత్యయాలకు సంబంధించి. ఈ విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసమే తత్పురుష సమాసము. తత్పురుష సమాసము. రైట్. బాలురచే సెలవు తీసుకోబడింది. ఇది ఏ రకమైనటువంటి వాక్యం? బాలురచే సెలవు తీసుకోబడింది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు వాక్యంలో బడు గాని బడి గాని బడే గాని కనపడితే కళ్ళు మూసుకొని కర్మణీ వాక్యం అని పెట్టేసి రావాలి. బడు గాని బడి గాని బడే గాని కనపడితే కళ్ళు మూసుకొని కర్మణీ వాక్యం అని, కర్మ ప్రధానంగా కలిగినటువంటి వాక్యము. ఆ చేత చే తోడ తో కూడా చెప్పొచ్చుగా సార్, మా సార్ అది కూడా చెప్పిండనంటే ఒక్కోసారి కనపడతాయి, ఒక్కోసారి కనపడవు. చేత చే అనేటు, కానీ బడు బడి బడే కూడా బడు బడి బడే కానీ మూడిట్లలో ఏదన్నా ఒకటి కనపడుతుంది కర్మణీ వాక్యం. అంటే బాలురచే సెలవు తీసుకోబడింది, ఇది కర్మణీ వాక్యం. దీన్ని కర్తరీ వాక్యంలోకి మార్చాలి అని అంటే బాలురు సెలవును తీసుకున్నారు. ఇక్కడ బాలురు బహువచనం వచ్చినప్పుడు క్రియ కూడా బహువచనం రావాలి. ఇక్కడ కర్త ఏకవచనంలో వచ్చినప్పుడు క్రియ కూడా ఏకవచనంలో రావాలి. అదేవిధంగా ఇక్కడ కర్మణీ వాక్యం ఏ కాలంలోనైతే ఉంటుందో, భూతకాలంలో ఉంటే కర్తరీ వాక్యం కూడా భూతకాలంలోనే ఉండాలి. అర్థమవుతుందా? కాలం కూడా మారొద్దు. బాలురచే సెలవు తీసుకోబడింది అనేది భూతకాలం, బాలురు సెలవును తీసుకుంటున్నారు అని అనొద్దు, అది వర్తమాన కాలం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కర్తరీ వాక్యంలో కర్మకు తప్పనిసరిగా ద్వితీయ విభక్తి ప్రత్యయము నీ గాని నువ్వు గాని చేరాలి. ఇది కొన్ని చోట్ల ఈ నియమాన్ని పాటిస్తలేరు కానీ తప్పనిసరిగా చేరాలన్నమాట ఇక్కడ. ఓకేనా? రైట్. ఆశ్చర్యార్థక వాక్యం అని అన్నాడు. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఏంది? ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యము, ఆనందము, వింత, భయము, మెచ్చుకోలును తెలిపేటువంటి పదాలు ఉన్నటువంటి వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యము అని అంటారు. ఆశ్చర్యమేయడం అన్నమాట. ఒక పెళ్లికి పోయినప్పుడు అక్కడ వంటలు బాగా రుచిగా ఉన్నాయి. రుచిగా ఉన్నప్పుడు ఆహా వంటలు ఎంత రుచిగా ఉన్నాయో, ఎంత రుచికరంగా ఉన్నాయో అని అన్నాం అనుకోండి, ఆశ్చర్యార్థక వాక్యం. ఒక రోడ్డు మీద పోతుంటే ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసినాం, అబ్బా ఎంత అందంగా ఉంది అని అన్నాము, అది ఆశ్చర్యార్థక వాక్యం. అదేవిధంగా ఆహా గులాబీ పువ్వు ఎంత అందమైన పువ్వు అని అన్నాము. అమ్మో అక్కడ పులి ఉంది అని అన్నాము, అది భయము. రేపు ఉద్యోగం సాధించిన తర్వాత మార్కులు బాగా వచ్చినాయి, నీకు టెట్ల మార్కులు బాగా వచ్చినాయి, నాకు ఫోన్ చేసి సార్ నాకు టెట్ల 130 మార్కులు వచ్చినాయి సార్ అని ఫోన్ చేసినాం అనుకోండి, శబాష్ అని అన్నాను, అది మెచ్చుకోలును. ఆశ్చర్యాన్ని కానీ, ఆనందాన్ని కానీ, వింతను కానీ, భయాన్ని కానీ, మెచ్చుకోలును తెలిపేటువంటి పదాలు ఉన్నటువంటి వాక్యం ఏమవుతుందనంటే ఆశ్చర్యార్థక వాక్యము అవుతుంది. కర్తరీ వాక్యం అనంటే కర్త ప్రధానంగా కలిగినటువంటి వాక్యాన్ని కర్తరీ వాక్యం అని అంటాం. కర్మ ప్రధానంగా కలిగినటువంటి వాక్యాన్ని కర్మణీయ వాక్యం అని అంటారు. ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం అని అన్నాడు. ప్రశ్నార్థక వాక్యం అనంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎదుటివారిని అడిగేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎదుటివారికి అడిగేటప్పుడు వచ్చేటువంటి వాక్యమే ప్రశ్నార్థక వాక్యం. ఈ ప్రశ్నార్థక వాక్యాలు ఎక్కువగా ఇంటర్వ్యూల సమయంలో వాడుతూ ఉంటారు. ఇంటర్వ్యూలు, ముఖాముఖి, దానిని పరిపృచ్ఛ అని కూడా అంటారు. మరి ఇక్కడ ఈ ప్రశ్నార్థక వాక్యాలు 3 రకాలు: వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు, వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు, విషయ నిర్ధారక ప్రశ్నలు అని ఇంతకుముందు ఒకసారి ఈ ప్రశ్నార్థక వాక్యాల గురించి చెప్పాను. ఆమె ఎందుకు నవ్వుతుంది అని అన్నాను. ఆమె ఎందుకు నవ్వుతుంది అని అంటే ప్రశ్నార్థక వాక్యం. ఆమె ఎందుకు నవ్వుతుందో అని అన్నాం అనుకోండి, సందేహార్థక వాక్యం. ఆమె ఎటుపోయింది అని అన్నాము, ఆమె ఎటుపోయింది అని అంటే ప్రశ్నార్థక వాక్యం. ఆమె ఏం తింటుంది అని అన్నాము, ప్రశ్నార్థక వాక్యం. ఆ అమ్మాయి మంచిదే కదా అని అన్నాము, ప్రశ్నార్థక వాక్యం. గద్దరు నృత్యము చేస్తాడా అని అన్నాము, ప్రశ్నార్థక వాక్యం. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా, ప్రశ్నార్థక వాక్యం.
అంటే ఇక్కడ వాక్యం యొక్క చివర్లో ఆ ఉన్నా కానీ ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటివి ప్రశ్నార్థక వాక్యాల్లో ఉన్నా కానీ, అదేవిధంగా కదు లేదా కథ అనేటువంటి పదాలు ఉన్నా కానీ ఆ వాక్యాలను ఏమంటారు అని అంటే ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఆన్సర్ ఏంది? బాలురచే సెలవు తీసుకోబడింది. ఇది ఏ రకమైన వాక్యం అని అంటే కర్మణీ వాక్యం అనేటువంటిది వాక్యం అవుతుంది. రైట్. తనువున విరిగిన ఎలుగుల అనే పద్యపాదంలో అలుగులు అంటే అర్థం ఏమిటి అని అన్నాడు. ఈ అలుగులు అని అంటే అలుగెళ్ళడం కాదు. అలుగు అని అంటే మన తెలంగాణలో మత్తడి దునికింది, చెరువు నిండినటువంటి సందర్భంలో చెరువు అలుగెళ్ళిందని అంటాము. తనువున విరిగిన అలుగుల, తనువు అని అంటే ఏంది? శరీరంలో ఏమి విరుగుతాయి అనేది చూడాలి. కానుకలు అయితే విరగవు, అలక పూనడం అనేటువంటిది విరగదు, చెరువులు నిండి పారేది కాదు. బాణములు ఇస్ ద కరెక్ట్. అలుగులు అని అంటే అర్థం ఏందనంటే బాణములు. వర్షము పదానికి సంబంధించిన నానా అర్థాలు ఏవి? వర్షము పదానికి సంబంధించిన నానా అర్థాలు ఏవి అని చూసినట్లయితే ఆప్షన్ 1 సంవత్సరము సమయం అని అన్నారు. కానీ ఇక్కడ ఒక్కటే రైట్ అయింది, కానీ ఒకటి రైట్ కాదు. మబ్బు అనేది కాదు, సమయం అనేది కాదు. వర్షం అంటే వాన, కానీ సమయం కాదు. ఇక్కడ వాన సంవత్సరము 2 రైట్ కాబట్టి వాన సంవత్సరము 2 కాబట్టి ఇక్కడ నానార్థాలు ఏమైతే అంటే వాన సంవత్సరము. ఆన్సర్ వచ్చేసి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. వానదేవుడు అనేటువంటిది మనకు 3వ తరగతిలో ఉంటుంది పాఠం. అదేవిధంగా వర్షము అనేటువంటి పాఠం ఉంటుంది మనకు పల్లా దుర్గయ్య. చింతాకంత అనున్నది ఏమిటి? ఆప్షన్ 1 సూత్రము, ఆప్షన్ 2 నినాదము, ఆప్షన్ 3 జాతీయము, ఆప్షన్ 4 సూక్తి. అంటే ఇక్కడ చింతాకంత అనేటువంటిది ఏ సందర్భంలో వాడతాము అని అంటే ఎవరైనా ఇంటికి ఏదైనా పోయినప్పుడు ఏదో పసుపు పెట్టాను, ఉప్పు పెట్టాను, ఏదో ఒకటి పెట్ట, చింతాకంత పెట్టు అని అంటారు. అంటే చాలా తక్కువ, అంటే అట్లా అనవచ్చు. ఏదైనా తక్కువ పరిమాణంలో ఉన్నది అనేటువంటి సందర్భంలో కూడా ఈ చింతాకంత అనేటువంటిది ఉపయోగించడము జరుగుతుంది. ఓకే, రైట్. అంటే వేరే సందర్భంలో ప్రయోగిస్తే దాన్ని ఏమంటాము అని అంటే జాతీయము అని అంటాము. గుర్తుపెట్టుకోండి, వేరే సందర్భంలో ప్రయోగిస్తే దాన్ని జాతీయము. ఆన్సర్ వచ్చేసి జాతీయం. ధర్మము అనే పదానికి వికృతి పదం ఏంటి? ఆప్షన్ 1 అధర్మము. అధర్మం అనేది వ్యతిరేక పదం. దూరము ఆప్షన్ 2, ఆప్షన్ 3 దమ్మము, ఆప్షన్ 4 ధర్మము. ఆన్సర్ వచ్చేసి దమ్మము. ఇది అందరూ పెడతారు. పెనిమిటి పెనిమిటి పదానికి సంబంధించిన పర్యాయ పదం ఏది అని అన్నాడు. పెనిమిటి పదానికి సంబంధించిన పర్యాయ పదం ఆప్షన్ 1 సోదరుడు, ఆప్షన్ 2 సోదరి, ఆప్షన్ 3 భార్య, ఆప్షన్ 4 భర్త. పెనిమిటి అని అంటే భర్త. మీకు అందరికి తెలిసిన ముచ్చట ఇది. పోతన చరిత్రం కావ్య రచయిత ఎవరు? పోతన చరిత్రం కావ్య రచయిత ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 వానమామలై వరదాచార్యులు, ఆప్షన్ 3 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క పాఠ్యాంశం పేరు వీర తెలంగాణ. రైట్. వానమామలై వరదాచార్యులే పోతన చరిత్రం రాస్తాడు. పోతన చరిత్రము రైతు బిడ్డ కాపు బిడ్డ కాదు. రైతు బిడ్డ అనేది బుర్ర కథల సంపుటి. పోతన చరిత్రము రైతు బిడ్డ, కూలిపోయే కొమ్మ, జయధ్వజం, సూక్తివాణి, వ్యాసవాణి, సూక్తి సుధా, వ్యాసవాణి. అదేవిధంగా మనకు ఇంకా ఏమొస్తుంది అని అంటే మణిమాల అనేటువంటి రచన కూడా వస్తుంది. సూక్తి వైజయంతి. ఇట్లా అనేకమైనటువంటి రచనలు అనేటువంటి అతనికి ఉన్నాయి ఇక్కడ.
మనము ఈ వానమామలే వరదాచార్యుల యొక్క రచనలు అనేటువంటి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. పోతన చరిత్రము, రైతు బిడ్డ, ఈ రెండు అయితే ఇంపార్టెంట్ అండి. మణిమాల, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, జయధ్వజం, భోగినీలాస్యం, ఇవి ఇతని యొక్క రచనలు వానమామలే వరదాచార్యులు. కాళోజీ నారాయణరావు అనగానే మనకు నా గొడవ. అదేవిధంగా శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందన. సలేంద్ర లక్ష్మీనారాయణ అంటేనేమో కోరసు, శేషం లక్ష్మీనారాయణాచార్య అంటేనేమో అభినందన పాఠ్యాంశం పేరు. ఓకేనా, రైట్. పోతన చరిత్రం కావ్య రచయిత ఎవరు అని అంటే వానమామలే వరదాచార్యులు. పోతన గురించి, తిప్పన గురించి, పోతన బాల్యం అనేటువంటి పాఠ్యాంశం రాసిండు. ఊరడి అనే పదము ఏ పండుగకు సంబంధించినది? ఇక్కడ ఊరడి అనేటువంటి చూసినట్లయితే బోనాల పండుగకు సంబంధించింది ఊరడి. బోనాల పండుగలు అంటే బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో, ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలంతా ఊర్లోకి వస్తారంట. గ్రామ దేవతలందరూ ఊర్లోకి వచ్చినటువంటి సందర్భంలో గ్రామ దేవతలను ఇంటి ఆడబిడ్డలుగా భావించి గ్రామ దేవతలకు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నైవేద్యాన్ని సమర్పించడాన్ని ఏమంటారు అని అంటే ఊరడి అని అంటారు. ఈ ఊరడి అనేటువంటి పదం దేనికి సంబంధించింది అని అంటే బోనాలకు సంబంధించింది. బతుకమ్మ కాదు, బొడ్డెమ్మ కాదు, పీరీలు కాదు. ఊరడి అనేటువంటిది ఉండదు. బతుకమ్మ పండుగలో సద్దులు సమర్పిస్తారు. సద్దులు 9వ రోజు సద్దులు సమర్పిస్తారు. బొడ్డెమ్మ పండుగలో ఇది కూడా 9 రోజులు జరుపుకుంటారు. ఇది కన్నెపిల్లల పండుగ, ఇదేమో వివాహమైనటువంటి స్త్రీల పండుగ. పీరీల పండుగ ఇది షియా ముస్లింలు జరుపుకునేటువంటి పండుగ. ఇది మొహరం నెలలో 10 రోజుల పాటు వచ్చేంత వైభవపేతంగా జరుపుకోవడం. అంటే వైభవపేతంగా అంటే ఇది ఒక విషాదం, ఒక వర్ధంతిలా జరుపుకోవడం జరిగింది. షేక్ ఇమాం హుస్సేన్, షేక్ ఇమాం హసన్లను గుర్తు తెచ్చుకొని వాళ్ళ యొక్క స్మృతి అర్థము ఈ పండుగనైతే జరపడము జరుగుతుంది. రైట్. తర్వాత పిలిగిరి కళతో సంబంధం ఉన్నటువంటి లోహం ఏది? ఆప్షన్ 1 బంగారము, ఆప్షన్ 2 ఇత్తడి, ఆప్షన్ 3 కంచు, ఆప్షన్ 4 వెండి. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్, ఇది ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు, వెండి. శతపత్రం ఎవరి యొక్క ఆత్మకథ? ఆప్షన్ 1 ముందుమల నరసింహారావు, సురవం ప్రతాప్ రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, భీమిరెడ్డి నరసింహారెడ్డి. భీమిరెడ్డి నరసింహారెడ్డి అని అంటే అదే బిఎన్ రెడ్డి అని అంటారు. ఆన్సర్ వచ్చేసి గడియారం రామకృష్ణ శర్మ అనేటువంటిది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆత్మకథలు అని అన్నాడు. ఆత్మకథలు అని అంటే ఎవరెవరి ఆత్మకథలు ఉన్నాయి మనకు పాఠ్యపుస్తకాలలో చూసినట్లయితే 10 సంవత్సరాల జ్ఞాపకాలు, 10 సంవత్సరాల జ్ఞాపకాలు, 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటివి దేవులపల్లి రామానుజరావుది ఆత్మకథ. దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ నా కథ అనేది ఆత్మకథ ఎవరిది? గుర్రం జాషువాది. అదేవిధంగా యాత్రా స్మృతి అనేటువంటి ఆత్మకథ ఎవరిది అని అంటే దాశరథి కృష్ణమాచార్యులది. నా జీవనయానము దాశరథి రంగాచార్య. ది ఇన్సైడర్ పివి నరసింహారావు. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు సంగెమ లక్ష్మీబాయి. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు సంగెము లక్ష్మీబాయి. ఇట్లా 10 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు, నా కథ గుర్రము జాషువా, యాత్రాస్మృతి దాశరథి, నా జీవనయానం దాశరథి రంగాచార్య, ది ఇన్సైడర్ పివి నరసింహారావు. అదేవిధంగా జీవిత చరిత్రలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయి. భాగ్యరెడ్డి వర్మ
భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర. ఎంబి గౌతమ్ యాత్రా చరిత్రలు ఏమైనా ఉన్నాయా? యాత్రా చరిత్రలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ముద్దు రామకృష్ణయ్య, ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం, భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, భాగ్యోదయము, భాగ్యోదయము, నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు, సంగం లక్ష్మీబాయి, 10 సంవత్సరాల జ్ఞాపకాలు, దేవులపల్లి రామానుజరావు, నా కథ గుర్రము జాషువా, యాత్రా స్మృతి దాశరథి కుసుమాచార్యులు, నా జీవనయానం దాశరథి రంగాచార్య, ది ఇన్సైడర్ పివి నరసింహారావు. అదేవిధంగా ఇక్కడ శతపత్రం అనేటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ అంటే గడియారము రామకృష్ణ శర్మ యొక్క ఆత్మకథ. రైట్, నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం. సహజ పండితుడు ఎవరి బిరుదు? ఆప్షన్ 1 పాలకురికి సోమనాథుడు, ఆప్షన్ 2 బమ్మెర పోతన, ఆప్షన్ 3 మారణ, ఆప్షన్ 4 గోనబుద్ధారెడ్డి. సహజ పండితుడు అనేటువంటిది అంటే తన కావ్యాలను ఎవరికి అంకితం చేయక వ్యవసాయం చేసుకొని బతికిండు. వ్యవసాయం చేసుకొని బతికిండు కాబట్టి బాల రసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుషించడం కంటే సత్కవులు హాలికలనేమి అని వ్యవసాయం చేసుకొని బతికిండు. కాబట్టి సహజ పండితుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అని అంటే బమ్మెర పోతనకు ఉన్నది. బమ్మెర పోతనకు. ఓకే రైట్, బమ్మెర పోతన గురించి ఇంతకుముందు క్లాసుల్లో వివరించాను, ఒకసారి చూసుకోండి. నీరటిగాడు పదము దేనికి సంబంధించినటువంటిది? ఆప్షన్ 1 పండుగలు, ఆప్షన్ 2 లగ్గాలు, ఆప్షన్ 3 ఆటపాటలు, ఆప్షన్ 4 చెరువులు. ఇక్కడ నీరటిగాడు అనేటువంటి పదము ఎక్కడ వస్తుంది అని అంటే సాగువాటు పండుగ దగ్గర వస్తుంది. సాగువాటు, సాగువాటు అని అంటే ఏంది? వ్యవసాయము ప్రారంభించినటువంటి రోజును సాగువాటు అని అంటారు. ఈ సాగువాటు పండగకే ఏరువాక పున్నమి, ఏరువాక పున్నమి లేదా ఏరొంక పున్నమి అని అంటారు. ఏరువాక పున్నమి లేదా ఏరొంక పున్నమి అని అంటారు. ఓకే, ఈ సాగువాటు పండుగకు సంబంధించి ఒక సామెత ఉంటది. సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అని అంటాడు. సాగువాటు నాడు అని అంటే ఈ రోజు ఏం పని చేయకపోతే అసలు సాగువాటు నాడు ఏం చేస్తారు? వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. పార తీసుకొచ్చి, ఒక గడపార తీసుకొచ్చి కొంచెం తవ్వి చేసి ఒక పూజ చేస్తారు. ఆ రోజు రైతులు ఒక్క పొద్దు ఉంటారు. అంటే మధ్యాహ్నం దాకా ఏమీ తినరు, ఉపవాసం ఉంటారు. ఒక్క పొద్దు అని అంటే ఒక పూట మాత్రము ఉపవాసం ఉండడము జరుగుతుంది. ఓకే, ఇక్కడ నీరడిగాడు, పెద్ద నీరడిగాడు, చిన్న నీరడిగాడు అని ఉంటారు. పెద్ద నీరడిగాడు ఏం చేస్తాడు అని అంటే చెరువులో ఉన్నటువంటి నీళ్లను ఊర్లో ఉన్నటువంటి రైతులందరికీ పంచుతాడు. అంటే వాళ్ళ యొక్క పరిమాణాన్ని బట్టి పంచుతాడు. వాడిని పెద్ద నీరడిగాడు అంటాడు. ఒక ఆయనకి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటాయి. ఆ 30 ఎకరాలకు సంబంధించినటువంటి నీరు అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పొలాలలో ఉన్నటువంటి నీటిని అంత భూమికి పంచేటువంటి వాడిని ఏమంటారు అంటే చిన్న నీరడిగాడు అని అంటారు. మొత్తం మీద ఈ నీరడిగాడు అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అని అంటే చెరువులకు సంబంధించింది. పెద్ద నీరడిగాడు, చిన్న నీరడిగాడు సాగువాడు పండుగకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ రావడము జరుగుతుందండి. ఓకే రైట్. మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్తతే ప్రతిపాదించబడి ప్రకంపనవాదం అని కూడా పిలువబడే భాషోత్పత్తి వాదం ఏంటంటే ఆప్షన్ 1 బౌవవ్ వాదము, ఆప్షన్ 2 డింగడాంగ వాదము, ఆప్షన్ 3 పూపు వాదము, ఆప్షన్ 4 ఎహియో వాదము. ఆన్సర్ వచ్చేసి డింగడాంగ వాదం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాక్స్ ముల్లర్. రాసేటప్పుడు అక్షరాలను ఒకే పరిమాణంలో రాయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సౌష్ఠవము, ఆప్షన్ 2 దుష్టలేఖనము, ఆప్షన్ 2 ఉక్తలేఖనము, ఆప్షన్ 3 సమత. రాసేటప్పుడు అక్షరాలను ఒకే పరిమాణంలో రాయడాన్ని ఏమంటారు అని అంటే సమత. సమత. అన్నముకు బదులు వన్నం, వీరయ్యకు బదులు ఈరయ్య అని పలకడము ఈ రకమైన ఉచ్చారణ దోషం. ఆప్షన్ 1 వేగోచ్చారణ, ఆప్షన్ 2 సమవేగ రాహిత్యము, ఆప్షన్ 2 ధ్వనులను తారుమారు చేయడము, ఆప్షన్ 4 ధారాళంగా మాట్లాడలేకపోవడము. అంటే ధ్వనులను తారుమారు చేసిండు అనేటువంటిదే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్.
చలనచిత్రాలను గూర్చి ఉపాధ్యాయుడు వ్యాసం రాయించి టెలివిజన్ గురించి వ్యాసం రాయమని విద్యార్థులను కోరే వ్యాస రచన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 అనుకరణ పద్ధతి, అభివర్ణన పద్ధతి, ప్రకల్పనా పద్ధతి, ప్రశంసా పద్ధతి. సేమ్ అనుకరించి రాసేటువంటి పద్ధతి కాబట్టి దీన్ని అనుకరణ పద్ధతి అని అంటారు. భాషా సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేయవలసిన పని. ఆప్షన్ 1 విద్యార్థులు ఏకాగ్రతతో వినేలా చూడడం, విద్యార్థులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించి మాట్లాడించడం, మాట్లాడే అంశాన్ని కంఠస్థం చేయించడము, నేర్చుకున్న వాడిని మాత్రమే చెప్పమనడము. ఆన్సర్ వచ్చేసి విద్యార్థులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించి మాట్లాడించడం. చిత్రకథ ఈ రకమైన బోధనోపకరణం శ్రవ్యోపకరణము, దృశ్యోపకరణము, దృశ్య శ్రవణ ఉపకరణము, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు మాత్రమే బోధనోపకరణము. చిత్రకథ అంటే చిత్రాలను చూపెట్టుకుంటూ కథ చెప్పడం అన్నమాట. అది దృశ్యోపకరణమే కానీ అందులో శ్రవ్యం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇది కేవలము దృశ్యోపకరణమే. టెలివిజన్ ఉన్నది ఎలా దృశ్యం కనపడుతుంది, శ్రవ్యం అంటే వినబడుతుంది, అదే దృశ్య శ్రవ్యోపకరణం. టేప్ రికార్డర్ ఉన్నది కేవలము శ్రవ్యోపకరణం మాత్రమే. కథ అనేటువంటిది దృశ్యోపకరణము. ఓకే, ఇవి మనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అండి. ఓకే, ఈ రోజు అయితే మనం 20 ప్రశ్నలు తెలుసుకున్నాము. తర్వాత ఇదే రోజు మళ్ళీ ఈ రోజే మళ్ళీ ఇంకొక 20 ప్రశ్నలు తొందరగా కంప్లీట్ చేస్తాను. ఒక 2-3 రోజుల ఈ ప్రీవియస్ పేపర్స్ అన్ని కంప్లీట్ అయితే చేయడము జరుగుతుందండి. ఓకే, మరి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేయాలి. మీరు తప్పనిసరిగా లైక్ అనేటువంటి చేయాలి. అదేవిధంగా కమెంట్ కూడా చేయాలి. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.